డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి. సో మళ్ళీ ఎవరైతే ఏబీసీఐడి కావచ్చు డెబ్బైడి ఎవరైతే క్రియేట్ చేసుకోలేరో, క్రియేట్ చేసుకొని యూనివర్సిటీకి సెండ్ చేయలేరో, మళ్ళీ మనకు యూనివర్సిటీ డేట్స్ని ఎక్స్టెండ్ చేస్తారండి. సో ఇవి మ్యాండేటరీ అండి. సో ఎవరైతే ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సెస్ చేస్తున్నారో మ్యాండేటరీగా సెండ్ చేయాలి. అప్పుడు మాత్రమే మీ ఏబీసీఐడి డెబ్బైడికి ఉన్న మీ పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు అవన్నీ రిజిస్టర్ అవుతాయి. సో అప్పుడే మీ ఓపెన్ డిగ్రీ, పీజీ కోర్సెస్ మీరు చేస్తున్నట్టు ఒక ప్రూఫ్ వస్తుంది. సో మ్యాండేటరీగా మీరు సెండ్ చేయాలి, నెగ్లెక్ట్ చేయకండి. సో ఇప్పుడు 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏంటంటే, ఏబీసీఐడి ఎవరైతే 2021, 22, 23 బ్యాచెస్లో రిజిస్టర్ చేసుకొని కోర్సెస్ కంప్లీట్ చేసుకునే వాళ్ళు, ఆర్ కోర్సెస్ కంటిన్యూషన్లో ఉన్న వాళ్ళు అందరూ 21, 22, 23 బ్యాచ్ వాళ్ళు ఏబీసీఐడి మాత్రమే సెండ్ చేయండి. సెకండ్ పాయింట్ వచ్చేసి, ఎవరైతే 2024లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళందరూ ఏబీసీఐడి వేసుకోవాలి, డెబ్బైడి వేసుకోవాలి, 2 వేసుకోవాలి. సో మెయిన్గా ఇక్కడ డెబ్బైడి ఎట్లా చేసుకోవాలి, ఏబీసీఐడి ఎట్లా చేసుకోవాలో వీడియోస్ కూడా చేస్తాను. సో చూడండి, చూసి మీ మొబైల్లోనే వేసుకోండి. వాటికి సంబంధించిన వీడియోస్ కూడా ఇదే వీడియోలో అటాచ్ చేస్తాను, ఎండ్లో అటాచ్ చేస్తాను. సో అవి ఓపెన్ చేసి చూసుకోండి. సో వీళ్ళు మాత్రం కొత్త వాళ్ళు 2 సెండ్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ డేట్ ఎప్పటి వరకు అంటే 20 డిసెంబర్ 2024. సో మళ్ళీ డేట్స్ ఎక్స్టెండ్ చేశారు. ఆ డేట్స్ లోపు మీరు క్రియేట్ చేసుకొని మీ అడ్మిషన్ నెంబర్ ద్వారా మీరు యూనివర్సిటీకి సెండ్ చేయాలి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో వీటిని ఎలా సెండ్ చేయాలో ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ ఈ 21, 22, 23 బ్యాచ్ వాళ్ళకు మీరు ఇక్కడ లింక్ చూపిస్తున్నాను కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే మీకు అప్డేట్ ఆర్ సబ్మిట్ ఏబీసీఐడి ఇఫ్ ఆల్రెడీ క్రియేటెడ్ ఉంటుంది. సో ఆల్రెడీ సబ్మిట్ చేసిన వాళ్ళు రీసబ్మిట్ కూడా చేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ ఏబీసీఐడి యూనివర్సిటీకి సెండ్ చేయాలి. సో మీరు అది క్లిక్ చేయండి, అప్డేట్ ఆర్ సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క అడ్మిషన్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీకు సబ్మిట్ యువర్ ఏబీసీఐడి అని వస్తుంది, లేకు సబ్మిట్ యువర్ ఏబీసీఐడి వస్తుంది. మీరు ఏదైతే ఏబీసీఐడి క్రియేట్ చేసుకున్నారో ఆ నెంబర్ మాత్రమే ఎంటర్ చేయండి. ఆ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టేసేయండి. మీ అడ్మిషన్ నెంబర్ కింద ఏబీసీఐడి మనకు వచ్చేస్తుంది, అది అప్డేట్ అయిపోతుంది యూనివర్సిటీకి. ఎవరైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఇక్కడ మెయిన్గా మీరు యూనివర్సిటీకి సెండ్ చేయొచ్చు, మా ఏబీసీఐడి మీరే క్రియేట్ చేయండి అని, కానీ మీ మొబైల్లోనే చేసుకోండి. ఎందుకంటే అక్కడ పెద్ద నెట్వర్క్ కాబట్టి ఇదంతా మీ ఏబీసీఐడి వాళ్ళు క్రియేట్ చేసి ఆ ఏబీసీఐడి మీ అడ్మిషన్ నంబర్ కింద యాడ్ చేయడం పెద్ద ప్రాసెస్. సో మీరే ఏబీసీఐడి క్రియేట్ చేసుకోండి, చాలా సింపుల్గా ఉంటుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి ఏబీసీ అండ్ డెబ్బైడి. సో ఎవరైతే ఈ 2024 బ్యాచ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు సపరేట్ లింక్ ఉంటుంది. సో ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఏబీసీఐడి క్రియేట్ చేసుకోవాలి, ఏబీసీ తర్వాత డెబ్బైడి క్రియేట్ చేసుకోవాలి. అవి 2 మీరు మీ అడ్మిషన్ నెంబర్తోని యూనివర్సిటీకి సెండ్ చేయాలి. జస్ట్ మీ అడ్మిషన్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ యువర్ ఏబీసీఐడి వస్తుంది, సబ్మిట్ యువర్ డెబ్బైడి వస్తుంది. సో అవి జస్ట్ ఆ నంబర్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసేయండి. సో చాలా వీడియోస్ చేశాను ఈ ఏబీసీఐడి డెబ్బైడి. సో మీరు ఓపెన్ డిగ్రీ, పీజీకి సంబంధించిన ప్లేలిస్ట్లో అన్ని వీడియోస్ ఉంటాయి, అవి చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియోస్లో చూడండి, చూసి మీ మొబైల్లోనే చేసుకోండి. సో వాటికి సంబంధించిన ఏబీసీఐడి డెబ్బైడికి కూడా ఇదే వీడియోలో ప్రొవైడ్ చేస్తే, సో దట్ మీరు చూసి చేసుకోండి. సో మ్యాండేటరీ అండి. చాలా స్టూడెంట్స్ కొంత డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్స్ వాళ్ళు సబ్మిట్ చేస్తలేరు, సబ్మిట్ చేయాలి. సో సబ్మిట్ చేస్తేనే మీకు మళ్ళీ వాళ్ళు ఈ డేట్స్ అనేవి ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నారంటే ఎక్కువ మంది సబ్మిట్ చేయలేరు. సో 20 లోపు మీరు సబ్మిట్ చేసుకోండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఏమైనా ఫాస్ట్ అప్డేట్స్ ఉన్న లింక్స్, పీడిఎఫ్స్, ఎగ్జామ్ హాల్ టికెట్స్ కావచ్చు, షెడ్యూల్స్ కావచ్చు, వాటికి సంబంధించిన పీడిఎఫ్ లింక్స్ నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన లింక్స్ కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.